ब्रह्मदेवाय नमः। ओम ब्रह्मदेवाय नमः। ओम परमपावनमूर्ताय नमः। ओम परमपावनमूर्ताय नमः। ओम नमः शिवाय नमः। ओम नमः शिवाय नमः। ओम महंकाली माताय नमः। ओम महंकाली माताय नमः। ओम करिगुणामाय नमः। ओम करिगुणामाय नमः। ओम वीर्यभोग वसंताय नमः। ओम वीर्यभोग वसंताय नमः। ओम ओंकारमूर्ताय नमः। ओम ओंकारमूर्ताय नमः। ओम नागेंद्राय नमः। ओम नागेंद्राय नमः। ओम सद्गुरुवे नमः। ओम सद्गुरुवे नमः। ओम भजगुरुमूर्ताय नमः। ओम भजगुरुमूर्ताय नमः। ओम विष्णुदेवाय नमः। ओम विष्णुदेवाय नमः। ओम ब्रह्मदेवाय नमः। ओम ब्रह्मदेवाय नमः। ओम परमपावनमూర్తాయ నమః। ओम परमपावनमूर्ताय नमः। ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే 50 సంవత్సరాల క్రితం ఈ యొక్క విగ్రహాలన్నీ ప్రతిష్ఠించిన రోజు ఈ రోజు. అందువలన మనమందరము పూజలు చేసుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ అన్ని దేవుళ్ళకి అభిషేకాలు జరిగినాయి. అలాగే పైన కుంభాభిషేకం కూడా చేశాము. కాబట్టి మన యొక్క కలిగురు కాళిదాస స్వామి, కాళీమాత, మహన్ కాళీమాత, ఆంజనేయ స్వామి వారికి, ఓంకారమూర్తి స్వామి వారికి, బేకర్ పంచముఖి నాగేంద్ర స్వామి, సిద్ధి వినాయకులకు, షిరిడి సాయమ్మ వీరందరి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి అందరూ భక్తులందరూ వచ్చి తమ యొక్క భక్తి శ్రద్ధలతో మీ యొక్క కోరికలను కోరుకొని మీరు అనుకున్నవన్నీ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వసంతరాయపురం గురించి మీ అందరికీ తెలుసు. కామన్గా ఈ వసంతరాయపురంలో ఎలా ఉండేది, ఒక అడవిలాగా ఉండే ప్రదేశాన్ని ఈ విధంగా వసంతరాయపురం తింటాయి ఒట్టు తింటాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మినిమం ₹1,00,00,000 సంబంధించి తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంత బాగా చాలా బాగా సంపాదించుకున్నారు. అది ఈ కలిగురు కాళిదాస స్వామి, ఈ యొక్క ఓంకారమూర్తి స్వామి ఇవందరూ కలిపి ఈ యొక్క ఓంకారం గుడి అని ఇంత బాగా ఇది చేసి ఆ రోజు ఆ నాగేంద్ర స్వామి ఇక్కడ వెలిచారు, పుట్టగా వెలిచారు స్వయంభూ. కాబట్టి ఏంటంటే అలా స్వయంభూగా నాగేంద్ర స్వామి పుట్ట ఎగిసి అలా నెమ్మదిగా అన్ని విగ్రహాలు ప్రతిష్ఠించి ఈరోజు ఇంత స్థితికి ఇంత ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళినందుకు చాలా సంతోషిస్తున్నాం. మీరందరూ భక్తులందరూ మనస్ఫూర్తిగా మీరు కోరుకునేది ఏంటంటే మనసా వాచా కర్మేణ అందరూ బాగుండాలి, అందరూ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం మనము ఇప్పుడు ఈ ఓంకారం అంటే ఏదైనా ముందు మనము ఒక కార్యాన్ని మనం ముందుకు వెళ్ళాలనుకుంటే కంపల్సరిగా ఓంకార జెండాతో స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆ ఓంకార జెండా వేస్తాం. తర్వాత అందరూ లేట్ అనుకోకుండా మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. ఆఫ్టర్ 12:30 తర్వాత యజ్ఞం ఉంటుందండి. కంపల్సరిగా కూర్చొని అక్కడ ఓం నమ శివాయ అనే మంత్రాలు 11 టైమ్స్ అందరూ మీరు భార్యాభర్తలతో వచ్చి కూర్చొని అక్కడ కూర్చొని ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు చేసుకొని అందరూ నెయ్యి వాటన్నిటితో అభిషేకం చేసి గంధం అన్ని యొక్క మొక్క వీటితో చేసుకొని ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ముందు అన్నిటికంటే ఆరోగ్యము, ఆ తర్వాత సంపద, అష్టైశ్వర్యాలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం ఈ యొక్క కలిగురు కాళిదాస స్వామి, కాళీమాత ఇస్తున్నందుకు మీరందరూ పరిపర విధాల ఇచ్చేయండి. ఆ యొక్క కలిగురు స్వామికి, కాళీమాతకి మీరు మనస్ఫూర్తిగా కోరుకొని మీరు ఏదైనా నాకు ఇది కావాలి అని కోరుకుంటే కంపల్సరిగా ఇచ్చే సంకల్పం ఉందంటే ఆ కలిగురు స్వామి, కాళీమాత అట్ ది సేమ్ టైం మన యొక్క ఈ యొక్క వినాయకుడు విఘ్నేశ్వరుడి యొక్క మహత్యం గురించి చిన్న మాట చెబుతున్నా. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి మనకి చాలా కార్యక్రమాల్లో కొన్ని అప్పులు కానీ ఏదైనా డబ్బులు కానీ ఒక పని కానీ ఏదైనా కావటం లేదనుకోండి, ప్రతి బుధవారం 5 బుధవారాలు కంపల్సరిగా వినాయకుడికి మీరు యొక్క ఉండ్రాళ్ళు వాటితో పాటు పెట్టుకొని ఆ యొక్క నైవేద్యం చేసి అందరికీ ఆ ఉండ్రాళ్ళు ఎన్నో కన్నా చేసుకొని అందరికీ చుట్టుపక్కల అందరికీ మీరు ప్రసాదంగా స్వీకరించి మీరు అందరికీ నైవేద్యంగా మీరు ఇస్తే కంపల్సరిగా మీరు అనుకున్న కోరిక విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీరు 5 వారాలు చేసే లోపే మీకు ₹1,00,000 రావాలి, ఆగిపోయింది. అది రాలేదంటే కంపల్సరిగా వచ్చి అలాగే మీకు ఒక పని ఎన్ని సంవత్సరాల నుంచో ఉండిపోయింది, ఆ పని అవ్వట్లేదు. తర్వాత మన పిల్లడికి మన బాబుకి ఉద్యోగం రావట్లేదు, మన పాపకి ఉద్యోగం రావట్లేదు. ఇలాంటి కార్యక్రమాలను అవ్వాలంటే కంపల్సరిగా ఆ వినాయకుడికి, ఆ విఘ్నేశ్వరుడికి మనస్ఫూర్తిగా మీరు అందరూ ఉండ్రాళ్ళు అంటే ఉండ్రాళ్ళు 4-5 వెరైటీలు ఉంటాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీ తీసుకొచ్చి ఆ భగవంతుడికి సమర్పించి ఆ యొక్క వినాయకుడికి సమర్పించి దాన్ని తీసుకెళ్ళి అందరికీ మీ వాళ్ళందరికీ సమర్పించి కంపల్సరిగా మీరు అడుగుకున్నవన్నీ కోరికలన్నీ నెరవేరుస్తారని ఆ కలుపురు స్వామి, కాళీమాత, ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి, ఆ షిరిడి సాయినాథ్ మహారాజ్కి అందరి యొక్క సకల దేవతల మీకు కుటుంబ
మీ అందరికీ ఆయురారోగ్య అక్షక్షాల భోగభాగ్యాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అమ్మా రామ ఒకసారి వీడియో కూడా చేయండి. చోటికి ముసలి పండుగలా హెయిర్ అంతా చూస్తుంది నాకే ఆశ్చర్యం. ఇదేంటి బంగారమా వింటే అర్థం కాదు, అంత తెల్లగా మ్యూజిక్ వస్తుందిలే. ఫోటో కూడా మా నాన్న కూడా పైన బలోంకార మూర్తికి